హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఈ వీడియో అరకు చూసొద్దామా పార్ట్ 2. పార్ట్ 1లో కటిక వాటర్ ఫాల్స్ అయితే చూపించాను కదా. మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? పార్ట్ 1లో కటిక వాటర్ ఫాల్స్ చూపించాను కదా, మీకు ఆ వీడియో నచ్చిందా? అరకు లోయలో కటిక జలపాతాన్ని ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడైతే బొర్రా గుహలు చూపించాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ వీడియోలో కటిక వాటర్ ఫాల్స్ వీడియోలో ఇదంతా కూడా చూపించాను, కానీ మళ్ళీ ఒక్కసారి మీకు రివైండ్ చేస్తున్నాను అనమాట. కటిక వాటర్ ఫాల్స్ అయితే చూసిన తర్వాత మేము బయటకు వచ్చేసాం కదా. బయటకు వచ్చిన తర్వాత చాలా ఆకలి వేస్తుందని చెప్పాను కదా. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే పైనాపిల్ ఉందన్నమాట. పైనాపిల్ కట్ చేసి ఉప్పు కారం అన్ని పెట్టేసి ఇచ్చేస్తున్నారు. మేము ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి వెహికల్లో వెళ్ళాలి కదా, ఇంకా టైం పడుతుంది. ఈలోపు మాకు పొడి ఆకలి అంటారా కదా, ఆ ఆకలన్న తీరాలంటే ఈ పైనాపిల్ అయితే తినేయచ్చు. ఆకలి రుచి జరుగుతుందా, మనకి అక్కడ ఏది అవైలబుల్ ఉందో అదైతే ఫస్ట్ కడుపులో నింపేసుకోవాలి. పైనాపిల్ అయితే ఆకలి మీద ఉన్నామేమో, భలే ఉందిలే టేస్ట్. ఉప్పు కారంతో తింటే చాలా బాగుంది. ఇక్కడ ఆకుల్లో పెట్టిస్తున్నారన్నమాట పనస తొనలు, ఇంకా ఇవి ఈ పైనాపిల్ పీసెస్ అన్నమాట. అసలు మీకు ఒక విషయం తెలుసా, పైనాపిల్ తింటే ఇంకా ఆకలేస్తుంది. అందుకే చిన్నపిల్లలకి సరిగ్గా తినకపోతే పైనాపిల్ టానిక్ ఒకటి ఉంటుంది, అది పట్టించేస్తారు. గుర్తుందా మీకు? ఇప్పుడు మరింత ఆకలేస్తుంది అనమాట. మేమైతే ఈ వెహికల్లో అయితే వెళ్ళిపోతున్నాము. వచ్చేటప్పటికంటే వెళ్ళేటప్పుడే ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపించింది. మీరు పార్ట్ 1 చూడనట్లయితే పార్ట్ 1 కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇంతకు ముందు అరకు వీడియో పెట్టాను కదా బ్యాంబూ చికెన్ గురించి, బ్యాంబూ బిర్యానీ కోసం. అది ఇదే, ఆ రెస్టారెంటే ఈ రెస్టారెంట్ అనమాట. చూసారా ఎలా పొగలు పొగలుగా వస్తున్నదో. అసలు ఆ నిప్పులు మేంచి అలా తీసుకొస్తారు. ఆ నిప్పులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, చూసారు కదా, అదిగో దాని కింద నిప్పులు ఉన్నాయి. ఆ వేడిని అలా వేడిగా పొగలొస్తుంటే మన ప్లేట్లో వేస్తారు. అసలు తింటుంటే ఉంటుంది యమ్మీ అనమాట. ఆ ఫ్లేవర్, బ్యాంబూ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇదే మీకు అప్పుడు బ్యాంబూ బిర్యానీ కోసం ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోలో చెప్పాను. ఈ టేస్ట్కే మేము ఫుల్ ఫిదా అయిపోయాము. అందుకనే మా అబ్బాయి అయితే మళ్ళీ ఇదే టేస్ట్ చేయాలని నెక్స్ట్ ఇయర్లో ఈ బిర్యానీ తినడం కోసమే ఇక్కడికి వచ్చామన్నమాట. చూస్తే వాళ్ళు అంతమంది రష్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇలా చేసి ఇచ్చేస్తారన్నమాట. ఏంటంటే అందులో బిర్యానీ వేసేసి మన ముందు ఓపెన్ చేసేసి ఇచ్చేస్తారు, నార్మల్ బిర్యానీ వేసి. మీకు ఆ రోజు కూడా అదే చెప్పాను, రష్లో ఉంటే మాత్రం మీరు అలాంటి ప్లేసెస్కి వెళ్ళకండి. ఇలా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా, బయట కనిపిస్తూనే ఉంటాయి, బ్యాంబూస్లో పెట్టి మన ఎదురుగానే చేస్తారు. అలాంటి వాటిలో తినేయడం బెటర్ అన్నమాట. ఇదైతే మేము బొర్రా గుహలకి వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడంతా షాపింగ్ ఉంది. నేనైతే ముందు వెళ్ళేటప్పుడు చూసుకొని వచ్చేటప్పుడు షాపింగ్లు చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ కాఫీ గింజలు దొరుకుతాయి, కాఫీ పౌడర్ చాలా బాగుంటుంది, పసుపు ఒకటి బాగుంటుంది, దాల్చిన చెక్క, ఇలా మసాలా సామాన్లు ఉంటాయి కదా, అవి కూడా బాగా దొరుకుతాయి. అలాంటివి ఏమన్నా మనం పట్టుకెళ్ళవచ్చు. ముందైతే ఇది చూసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత వచ్చేటప్పుడైతే మనకి షాపింగ్ చేసుకుందాం. ఇక్కడ చూసారా వానరం, జై హనుమాన్. ఇక్కడ చాలానే ఉన్నాయి వానరాలు. వానరాలు అంటే ఏంటో కాదండి, కోతులు అని మెన్షన్ చేయొద్దు అని చెప్పి నేను వానరాలు అని చెప్పి అన్నాను. ఒక గాడ్ లాగా ట్రీట్ చేస్తాం కదా, అందుకని. ఇక్కడ మాడుగుల హల్వా అని స్పెషల్ స్వీట్ కూడా ఉంది. ఇకైతే నేను మీకు ఇక్కడ లొకేషన్ చూపించేస్తాను, రండి. చాలా బాగుంది కదా. అలా ముందుకు వెళ్తూ మేమైతే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ కాసేపు కూర్చొని చూసాము. ఎందుకంటే ఇది కూడా అప్లా ఉంది, చూసారా, నడుస్తుంటే మెట్లు ఎక్కినట్టే, ఏదో కొండ, ఇది ఒక కొండే కదా, అప్పెక్కినట్టే, ఇంకా కాళ్ళు పట్టేస్తున్నాయి. అందుకే కూర్చున్నాం అనమాట. ఇక్కడైతే ఈ వానరానికి ఏదో ఫుడ్ అయితే వేశారు, భయపడుతూ తింటుంది. అలా చూసుకొని ముందుకి వెళ్ళిపోయాము. ఇగో చూసారా, ఇక్కడ అవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అనమాట. కొన్ని ఐటమ్స్ గిరిజనులతో చేయబడిన కొన్ని చేనేత వస్తువులు అయితే ఉన్నాయి. మనకి నచ్చితే కొనుక్కోవచ్చు. ఇలా ముందుకు వెళ్ళిపోదాము. అక్కడైతే అదిగో అదే ఎంట్రన్స్, బొర్రా గుహలు కనిపించింది కదా. ఇదైతే టికెట్ కౌంటర్. అడల్ట్కి, పెద్దవాళ్ళకి 80,
పిల్లలకైతే 60 రూపాయలు. కెమెరాస్ కూడా ఎలవ్ లేదు. కెమెరాస్ అయితే 100 రూపీస్ పే చేయాలి. మనం మొబైల్లో షూట్ చేసేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉన్నా మనం షూట్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ టికెట్ తీసుకుంటాం. చూసారుగా ఎంట్రన్స్ బొర్రా గుహలు, బొర్రా కేవ్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు దాకా అప్ ఎక్కాం కదా, ఇప్పుడు డౌన్కి దిగాలన్నమాట. స్టెప్స్ లేకపోతే ఇలా డౌన్గానే దిగాలి. ఇలా మనం వెళ్ళే దారంతా అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. ఇదిగో ఇదంతా కూడా చుట్టూ అడవిలా అనిపిస్తుంది. లోపల నుంచి కేవ్స్కి వెళ్ళడానికి దారి ఉందన్నమాట. అయ్యో, ఇక్కడ చూసారా వానరాలు ఎన్ని ఉన్నాయో. మరి అంతే కదా, వాటి ప్లేస్కి మనం వచ్చాము, అవి మనల్ని చూసి కంగారు పడుతున్నాయి. ఇదిగో ఎన్ని ఉన్నాయో చూసారా. ఓ, వాటిని ఏమీ చేయకుండా మన పని మనం చేసుకుంటే మనకి ఏమీ చేయవు, లేదంటే ఇబ్బంది పెడతాయి అన్నమాట. మీదకి దూకడం అలా. మళ్ళీ ఇటువైపుకి వచ్చినట్లయితే మళ్ళీ అప్లా ఉంది. ఓ, పైకి వెళ్ళాలి. మేము వెళ్ళే దారి అయితే ఎక్కడా స్కిప్ చేయలేదు. మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేసేసాను. సో మీరు కూడా ఎలా వెళ్ళాలో, లోపల ఎలా ఉందో ఏంటో అంతా కూడా మీరు చూసేయచ్చు. కాసేపు నేను, కాసేపు మా వారు ఇలా షూట్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాం. వీడియో లెంత్ ఎక్కువైందని మాత్రం స్కిప్ చేయకండి. మొత్తం చూడండి. బొర్రా గుహలు మొత్తం ఎక్కడా కూడా ఏది మిస్ అవ్వకుండా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నంది విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ మనం లోపలికి వెళ్దాము. 3 విగ్రహాలు అయితే నంది విగ్రహాలు ఉన్నాయి. చూసారా, ఇదిగో ఇదే మన బొర్రా గుహలు లోపల గుహ చూపిస్తున్నాను. మొత్తం చూడండి, గుహకి ఎంట్రన్స్ అన్నమాట. ఇది స్టార్టింగ్. ఇట్లా స్టెప్స్ అయితే ఉన్నాయి లోపలికి. అందరూ ఫోటోషూట్స్ అన్నమాట. చూసారా, పైనుంచి చూస్తే ఎంత లోపలికి ఎలా ఉందో. మీకు గుర్తుందా ఫ్రెండ్స్, జంబలకడి పంబ సినిమా ఉంటుంది కదా, ఆ సినిమా ఇక్కడే తీశారనమాట. అంటే స్వామీజీ ఒక మెడిసిన్ ఇస్తారు కదా, ఆ మెడిసిన్ ఇక్కడే ఇస్తారన్నమాట. ఇక్కడ నిజంగా ఆ మెడిసిన్ దొరకదండోయ్. నేను జస్ట్ ఆ మూవీలో ఈ ప్లేస్ అయితే ఉంది కదా అని చెప్తున్నాను. నాకైతే ఈ వ్యూ అంతా చూడగానే ఒక సినిమా, చిరంజీవి గారి సినిమా అయితే గుర్తొచ్చేస్తుంది, జగదేక వీరుడు అతిలోక. అమ్మో, ఆ పేరు కూడా అనొచ్చో లేదో, నేను మళ్ళీ కాపీరైట్ పడిపోతుందేమో అని భయం. నేను అందులో సాంగే పాడాను అనమాట ముందు వీడియోలో. అది కాపీరైట్ పడిపోయింది. అది తీసేసి పోస్ట్ చేసినా కూడా నాకు ఎందుకో కాపీరైట్ పడిపోయింది. ఏమో తెలీదు ఎందుకు పడిందో. ఒక సాంగ్ అయితే పాడాను అక్కడైతే. అక్కడ నువ్వు మరీ పర్ఫెక్ట్గా పాడేసి ఉంటావు, ఆ ఒరిజినల్ సాంగ్కి కరెక్ట్గా ఎలా ఉందో అలా పాడేసి ఉంటావు, అందుకే నీకు కాపీరైట్ పడింది అంటాడు మా చిన్న అబ్బాయి. ఏమో నాకైతే తెలీదు ఎందుకు పడిందో ఏమో. ఇప్పుడు అది మెన్షన్ చేయడం కూడా కాపీరైట్ పడుతుందేమో అని నాకు భయం. సో చిరంజీవి గారి సాంగ్ ఉంటుంది కదా, ఫస్ట్ సాంగ్, ఆ సాంగ్ అయితే నాకు గుర్తొచ్చేస్తుంది ఇది చూడగానే. వావ్. ఆల్రెడీ బొర్రా గుహలో చాలా మంది చూసేసే ఉంటారండి. చూడని వాళ్ళ కోసం క్లియర్గా మొత్తం చూపిస్తున్నాను. అంతా చూడండి. నేను కూడా చాలా లేట్ అయ్యాను ఈ బొర్రా గుహలు చూడటానికి. అంతకుముందు అందరం కలిసి వస్తాం కదా, అందరితో కలిసి వచ్చినప్పుడు ఎవరైనా అయితే మేమైతే ఎవరితో మేము చూడలేదు ఇది అంటే మేము చూపించేస్తాం, కానీ వెళ్దాం అయితే చూడలేదా ఇంకా అని చూపించేస్తారు. కానీ వాళ్ళైతే మేము ఇది చాలా సార్లు చూసేస్తాం, ఇందులో ఎన్నిసార్లు బుర్ర పెడతాం బొర్రా గుహల్లో అనుకుంటూ స్కిప్ చేసేసారు. సో మేము అప్పుడు వెళ్ళలేకపోయాము. తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అనుకొని మేము డిసైడ్ అయ్యాము ఆ రోజే. అలా జరిగిన 2 years తర్వాత మళ్ళీ వచ్చి చూస్తున్నాం అన్నమాట. 3 years అయిపోతుందేమో. ఇదిగో మొత్తం గుహ అంతా లైటింగ్స్తో ఎంత బాగుందో చూడండి. మేము ఇది కూడా లాస్ట్ ఇయర్ మంచి ఎండల్లోనే వచ్చాము. ఎప్పుడంటే జూలై అనుకుంటున్నాను నేను. లాస్ట్ వీడియోలో అక్టోబర్ అని చెప్పాను, అది రాంగ్. జూలైలో వచ్చాము. చాలా అప్పటికి కూడా వేడిగానే ఉంది. సో ఇక్కడైతే అంత చలి అయితే లేదు. ఇది చూడండి, ఏదో యానిమల్లా అయితే ఉంది కదా, ఏదో రైనోసారస్ లాగా. ఇక్కడ ఈ స్టోన్ చూసారంటే ఎంత షైనీ ఉందో చూసారా, చాలా మెరిసిపోతూ ఉంటుంది.
ఇలా చూడండి, మీకే తెలుస్తుంది. స్టోన్ మొత్తం కూడా మెరుస్తూ ఉంటుంది, రోజ్ గోల్డ్. ఇది మెయిన్గా ఏంటంటే కాస్టిక్ సున్నపు రాయి లైమ్ స్టోన్తో తయారయ్యింది. ఇవి కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన రాతి నిర్మాణాలు అన్నమాట. CaCO3 మీకు ఒక ఐడియా ఉండుంటుంది. గోస్తని నది నీరు సున్నపు రాయిపై ప్రవహించడం వల్ల వేల సంవత్సరాలుగా ఇవి ఇలా న్యాచురల్గా వింత ఆకారాలతో స్టాలక్టైట్స్ మరియు స్టాలగ్మైట్స్ ఏర్పడ్డాయి. కాస్టిక్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట ఇక్కడ రాళ్ళకి. అంటే ఆ నీళ్లు పడడం వల్ల రాళ్ళు కరుగుతూ ఉంటాయి. అవి కరిగి ఇంకొక షేప్లు అలా మారుతూ ఉంటాయి, ఆకారాలు, వివిధ ఆకారాలుగా. బాగుంది కదా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇండియాలోనే అతిపెద్ద అత్యంత లోతైన గుహల్లో ఇదొకటి, బొర్రా గుహలు. ఇది లోపలికంట వెళ్ళొచ్చు, ఎంత లోపలికి, చాలా లోతుగా ఉంటుందన్నమాట ఈ గుహ. అసలు విషయం ఏంటంటే గోస్తని నది ప్రవాహం కారణంగా సున్నపురాయి నిక్షేపాలపై నీరు నిరంతరం పడటం వల్ల ఈ గుహలు సహజంగా ఏర్పడ్డాయంట. ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో కదా. ఈ గుహలు దాదాపు 150 మిలియన్ల అంటే 15 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయనేసి చెప్తున్నారు. వీటిని 1807లో బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నారంట. ఎత్తు విస్తీర్ణం అయితే సముద్ర మట్టానికి సుమారు 705 మీటర్ల, 1400 మీటర్లను కూడా చెప్తారు. ఎత్తులో అనంతగిరి కొండల్లో ఇవి విస్తరించి ఉన్నాయంట. పొడవైతే గుహలు సుమారుగా 80 నుండి 90 మీటర్ల లోతు వరకు ఉంటాయి. ఈ గుహల లోపల రాతి ఆకారాలైతే పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. ఇంకా లోపల శివలింగం కూడా ఉంది గుహ లోపల. అది సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం అంట. చూసారా, నేనైతే అక్కడ శివలింగం దగ్గరికే వెళ్ళాను. అక్కడ తేలు కూడా ఉంది. దగ్గరగా వెళ్తే నాకు భయం అనిపించింది. దూరం నుంచి ఇలా దండం పెట్టుకొని వచ్చేసాను. ఇక్కడే శివలింగం. ఈ శివలింగం సహజ సిద్ధంగా అలా ఏర్పడింది. శివలింగం వెనకాల ఆ రాయి అయితే మాత్రం పార్వతీదేవి ఆకారంలో అయితే ఉంటుంది. ఆ అమ్మవారిని కూడా ఇలా నమస్కరించుకొని ముందుకైతే వెళ్ళాము. అసలు ఈ రాళ్ళు అయితే ఒక్కొక్కటి ఎలాంటి షేప్లు కనిపిస్తాయి అంటే ఋషి గడ్డం లాగా, ఇంకా తల్లి బిడ్డను ఎత్తుకున్నట్టుగా, ఇంకా మొసలి, మానవ మెదడు, పులి, పంది, ఇలాంటి వివిధ వింత ఆకారాలు అయితే కనిపిస్తాయి. ఈ లోపల ఉన్న రంగురంగుల లైట్లు అయితే పెట్టడం వల్ల ఆ రాతి ఆకారాలు ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. చూడండి. ఇంకొకటి ఏంటంటే ఈ గుహల నుండే గోస్తని నది పుట్టి ప్రవహిస్తుంది అని చెప్తారు. బయట వేడిగా ఉన్నా సరే ఈ గుహ లోపల మాత్రం చాలా కూల్గా అనిపిస్తుంది. ఉష్ణోగ్రత తక్కువగా 16 degrees C సగటు ఉంటుందంట. మేమైతే మంచి ఎండల్లోనే వెళ్ళాము. బయట ఎంతో వేడిగా ఉంది, ఈ లోపల అయితే చాలా కూల్గా ఉంది. మాకైతే బయటికి వెళ్ళాలనిపించలే. ఇలా చూసుకుంటూనే చాలాసేపు అయితే ఉండిపోయాము. మీకు ఒక విషయం తెలుసా, ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహల్ని సందర్శిస్తారని అంచనా. బొర్రాగోల్ని అయితే ఇలా చూడడానికి మనకి టైం అయితే మార్నింగ్ 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుంది. మీరు అరకు ట్రిప్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం ఈ బొర్రా గుహలు. వైజాగ్ నుండి అయితే 88 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రైన్లో అయితే కనుక బొర్రా గుహలు, బొర్రా కేవ్ స్టేషన్లో దిగాలన్నమాట. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా వచ్చేసేయచ్చు. చూసారా, ఇదంతా ఈ లోపలికి ఇంకా వచ్చే కొద్దీ ఇక్కడ చీకటిగా ఉంది కొంచెం. అసలు బొర్రా గుహలకి బొర్రా అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? తెలుగులో బొర్రా అంటే రంధ్రం కదా, రంధ్రంలా ఉంది కాబట్టి బొర్రా అని పెట్టి అలా పెట్టారట, బొర్రా గుహలు అని. ఇవి 10 లక్షల ఏళ్ల క్రితం నాటివంట. హ్యూమిక్ యాసిడ్ సున్నపు రాయిలో కాల్షియం బైకార్బోనేట్తో రసాయన చర్యకు గురైనప్పుడు ఇలా ఖనిజాలని కరిగిస్తుందంట. దాంతో రాయి క్రమక్రమంగా కరిగిపోతుందంట.
కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల గుహలు ఏర్పడతాయంట. అలా ఏర్పడినవే ఈ గుహలు. కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియం బైకార్బోనేట్, ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపై దెబ్బల వంటివి ఏర్పడతాయంట. వీటిని స్టాలగ్మైట్స్ అంటారు. ఇవి చూసారా, వేలాడుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా, ఇవే స్టాలక్సైట్స్ అంటారు. అలా పైనుంచి నీరు కారతం వల్ల నేలపై ఇలా ఏర్పడి, ఇలా రాతి పైన ఇలా ఏర్పడ్డాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏదో డిజైన్ గీసినట్టుగా ఎంత అందంగా ఉన్నాయో చూసారా. అందరూ ఎవరి వారి ఊహాశక్తిని బట్టి స్థానికులు కానీ యాత్రికులు కానీ వీటికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారంట. ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు మధ్యరాతి యుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయట. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానవులు కూడా నివసించారు అని తెలుస్తుంది. స్థానిక గిరిజనులు అయితే బొర్రా గుహలను బోడో దేవుడి పెద్ద దేవుడు నివాసంగా నమ్ముతుంటారనమాట. ఇక్కడ చిన్నది చూసారా, ఈ షేప్ అయితే లోపలికి మళ్ళీ చిన్నగా, ఈ లోపలికైతే ఊపిరాడదనమాట. మనం లోపలికి వెళ్ళినట్లయితే మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. కొన్ని చాలా లోపలికి ఉన్నాయి గుహలు, అందులోకి అయితే వెళ్ళనివ్వలేదు, ఊపిరాడదు వద్దు అని చెప్పేసి. ఈ గుహలకి గోస్తని నది తొలిచిన 4 ద్వారాలు ఉన్నాయంట. బొర్రా 1 అని వ్యవహరించబడే ద్వారమే ప్రస్తుత ఉపయోగంలో ఉంది. ఇక్కడ నుంచి లోపలికి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి గోస్తని నదిని చేరుకోవచ్చట. అయితే ప్రస్తుతం గోస్తని నది వరకు వెళ్ళడానికి మనకి అలౌ చేయట్లేదు. 1990 ఆ టైంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహల లోపల ఉద్యాన పెంపకం అంటే గార్డెన్ ఇవన్నీ కూడా మొక్కలు నాటడం వంటి వాటిని చేపట్టడంతో బొర్రా గుహల పరిసరాలు చాలా అందంగా మారాయి. గుహల లోపల ఇంకా ఇలాంటి దీపాలంకరణ లైటింగ్లతో ఇంకా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఈ లోపల వింత వింత ఆకారాలపై రాళ్లపై రకరకాల రంగులు నీడలు పడే విధంగా ఈ లైటింగ్ని సెట్ చేశారు. ఇంతకుముందు కాగడాలతో గైడ్ల సహాయంతో ఈ గుహలను చూపించేవారు. మనకి ఆ మూవీలో ఉన్నట్లు జగదేక వీరుడతిలోక సుందరి సినిమాలో చిరంజీవి గారు గైడ్గా చెప్పేవాళ్ళు కదా, అలా గైడ్ల సహాయంతో చూపించేవాళ్ళంట. అరకులోయకి ప్రకృతి అందించిన అద్భుతమైన బొర్రా గుహలు ఒక వరం లాంటిది. ఇవైతే మనం చాలా సినిమాల్లో చూసాం. శివ, జంబలకిడి పంబ, జగదేక వీరుడతిలోక సుందరి సినిమాల్లో కూడా మనం ఈ గుహల్ని చూసే ఉన్నాము. ఇది ఫ్రెండ్స్ బొర్రా గుహల యొక్క చారిత్రాత్మక వివరణ అంతా కూడా. నేను మొత్తం ఈ గుహల యొక్క విశేషాలు వింతలు అన్నీ కూడా చెప్పుతూ మొత్తం నేను మీకు బొర్రా గుహలు అంతా చూపించాను. మెట్లుండి పైకి వెళ్ళడానికైతే ఉంది, మేమైతే అక్కడికి వెళ్ళలేకపోయాము, కొంచెం కాళ్ళు నొప్పులు అప్పటికే. సో ఇంకా ఎక్కలేక ఇంకొకసారి వచ్చినప్పుడు పైకి వెళదామని చెప్పి తీసుకొచ్చేసారు నన్ను అయితే వెనక్కి. అది ఏంటో కాదు, ఒక్కటే ప్లేస్ మిస్ అయ్యామన్నమాట. అది కూడా పైకి ఎక్కి స్టెప్స్ ఉన్నాయి, అక్కడ వేరే దేవుళ్ళే ఉన్నారంట, విగ్రహాలు అవి ఉన్నాయంట. నేను అది ఒక్కటే మిస్ అయ్యాను. మీరు వెళ్తే గనక అది కూడా చూసేసేయండి. చూసారా మొత్తం అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందో. నా ఛానల్ని ఆదరించి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు. మీరు ఎంతో నమ్మకంతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు. నేను ఆ నమ్మకాన్ని వమ్ము చేయను, మంచి మంచి వీడియోస్ను పోస్ట్ చేస్తాను. అలాగే మీరు నా వీడియోని చూసినప్పుడు దాన్ని లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. మీరేమనుకుంటున్నారో ఆ విషయాన్ని నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకు అప్పుడే కదా తెలిసి ఇంకా నేను సపోర్టివ్గా అంటే ఇంకా ఏం చేయాలి, ఇలా ఇందులో ఈ తప్పు ఉందా సరే అని మార్చుకుంటా, అలా అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఎలా ఉన్నాయో పైనుంచి ఏవో పువ్వులు ఇలా విచ్చుకుంటూ మన మీద పడుతూ ఆగిపోయినాయి. లేదా ఏదో ఒక ట్రీ లాగా ఉంది ఇక్కడైతే. ఇదైతే ఒక చెట్టు ఇలా మూడలు ఉన్నట్టుగా ఉంది. ఇవన్నీ మన ఊహకు అందినంతగా మనం ఊహించుకుని ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు అనిపించేది కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది.
నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నా ఫ్రెండ్ సుజాత ఇంకా ఈ యూట్యూబ్ ఫ్రెండే ఒకళ్ళు అక్క ఉన్నారు, విజయ్ అక్క. తను కూడా కామెంట్ చేస్తారు ప్రతి వీడియోకి. వీళ్ళిద్దరూ కామెంట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. పార్ట్ 1 వీడియో కటిక వాటర్ ఫాల్స్ కూడా చూసేయండి. చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.